శ్రీ గణేశాయ నమః. మీరు చూస్తున్నది కాశీ మహాక్షేత్రంలో గౌరీ శంకర్ మహాదేవ లింగం. ఇది చాలా పురాతనమైనటువంటి గుడి. పార్వతీదేవి శివుణ్ణి అడిగితే శివుడి లింగం గురించి చెబుతూ, పార్వతీదేవి ఇది స్వయంభూవ లింగం, ఇది సత్యయుగం నాటిది, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే జీవితం బాగుంటుంది. ఆ యుగంలో అందరూ కూడా సత్యమే పలికేవారు. ఆ దంపతులందరూ వచ్చి దీన్ని ఆరాధించేవారు, ఈ లింగాన్ని. అంచేత భార్యాభర్తలు కనుక మన భార్యాభర్తల పేరు పెట్టేశారు గౌరీ శంకర్ అని. భక్తులందరూ కూడా అలాగే కొలుస్తున్నారు. ఈ లింగ దర్శనం వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తల కలయుట, భార్యాభర్తల మధ్య గొడవ లేకుండా ఉండుట, అన్యోన్యతగా బాగా పెరిగి సంతానం జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు కాశీఖండం 100వ అధ్యాయంలో రాశారు. ఈ గుడి ఎవ్వరికీ తెలీదు. మీరు గోధుళియ సెంటర్కి వెడతారు కదా, ఆ వెడుతుంటే మధ్యలో జంగనవాడి మఠం ఉంటుంది. జంగనవాడి మఠం దాటిన తర్వాత ఎడం వైపుని చూడండి, పెద్ద సందు వస్తుంది, పెద్ద కారులో అయితే రూట్ మాట అది. ఆ సందు ఎడంవైపు సందు తిన్నగా వెళ్ళిపోతే అడ్డరోడ్డు వస్తుంది. అడ్డరోడ్డు వస్తే ఆ అడ్డరోడ్ వచ్చినట్టు ఎడం వైపుకి వెళ్ళండి. ఎడం వైపుకి వెళ్ళిపోయిన తర్వాత కుడివైపు రోడ్డు వస్తుంది. ఇంకా కుడివైపుకి వెళ్ళకండి. ఆ జంక్షన్లో ఉండి పైకి ఎడం వైపు చూశారనుకోండి, శిఖరం కనపడుతుంది. అంగో శిఖరం చూపించాను నేను. పెద్ద గోడకి ప్యాచ్లు వేసి బాగా ఇటుకలు కనపడుతూ ఉంటాయి. పైన శిఖరం, ఆ శిఖరం కనపడుతుంది. అక్కడ ఎత్తు ప్రదేశం ఉంటుంది. ఆ మెట్లెక్కి పైకి వెళ్ళి ఎడం వైపులు ఎడితే ఎదురుకుండా తలుపు కనపడుతుంది. ఆ తలుపు వేసి ఉంటుంది. మీరు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. ఆ గౌరీ శంకరుల యొక్క సంపూర్ణ కరుణా కటాక్షం పొందండి. అదిగో పానుపట్టం కూడా అంత చాలా వెరైటీగా ఉంది. నందీశ్వరుడు కూడా వెరైటీగా ఉంటాడు. ఈ యొక్క గుడి చూసినందువల్ల, ఆ యొక్క లింగాన్ని చూసినందువల్ల సమస్త పాపాలు పోతాయి. జై గౌరీ శంకర మహాదేవుకి. సబ్స్క్రైబ్ చేయండి.